తిరుమలలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. లడ్డు అంశంపై మాట్లాడిన సీఎం శ్రీవారు చాలా పవర్ఫుల్ దేవుడని అన్నారు. ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే సహించబోమన్న ఆయన తిరుమల పవిత్రతను కాపాడుతామని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు సీఎం. ఒకలామాత వంటశాలను ప్రారంభించే ముందు పద్మావతి గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించిన సీఎం కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలన్నారు. ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. ఇక లడ్డూ ప్రసాదం అన్నదాన ప్రసాదం నాణ్యత విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. లడ్డూ అన్న ప్రసాద నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, ఈ క్వాలిటీ ఇలాగే కొనసాగాలని ఆదేశించారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి అని సూచించారు. ఆర్భాటం అనవసర వ్యయం వద్దని టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. భక్తులు సంతృప్తిగా ఆధ్యాత్మిక అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు. తిరుమలలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. లడ్డు అంశంపై మాట్లాడిన సీఎం శ్రీవారు చాలా పవర్ఫుల్ దేవుడని అన్నారు. ఎవరైనా హాని తలపెట్టారని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే సహించబోమన్న ఆయన తిరుమల పవిత్రతను కాపాడుతామని స్పష్టం చేశారు. God is a powerful God. Nobody can do any harm to him. He will protect himself, and also he will anybody does any harm is there to protect himself. So I am appealing all devotees on behalf of Balaji and trust, not God, and trust. We will do our best for the service. We won't tolerate any impurity or you can name anything. Will protect the sanctity and purity of Balaji. That is our commitment. That is our love. I am appealing all of you. You trust.